హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రదీప్. సో, ఫ్రైడే ఎపిసోడ్ చూసారా? చాలా రసవత్తరంగా జరిగింది. సో, చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఈ ఎపిసోడ్‌లో. సో, రకరకాలైన ఎమోషన్స్, రకరకాలైన స్ట్రాటజీలు ప్లే చేశారు. సో, కొంతమంది గ్రూప్ గేమ్ అంటున్నారు గానీ, గ్రూప్ గేమ్ ఉంటది. ఎందుకన్న తర్వాత ఒక ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారు. తప్పకుండా గ్రూప్ గేమ్ అయితే జరుగుతది. అది అటుపక్కయినా, ఇటుపక్కయినా ఆహ్, ఓజీలైనైనా గానీ, రాయల్స్‌లో గానీ గ్రూప్ గేమ్ జరుగుతది. అది జరగదనే దానికి లేదు. ఇండివిడ్యువల్‌గా ఆడేదానికి కొన్ని గేమ్స్ ఇండివిడ్యువల్‌గా ఆడేదానికి అవకాశం ఉంది. సో, కాబట్టి ఈరోజు ఈ ఫైనల్ టాస్క్ మెగా చీఫ్ టాస్క్‌కి సంబంధించి రివ్యూ చేసుకుందాం. సో, దాంట్లో ఎవరు ఏ విధంగా ఆడారు? ఎవరు బయాస్డ్‌గా ఆడారు? ఎవరు సంచాలకుగా యష్మి కరెక్ట్‌గా చేసిందా? అదేవిధంగా నబీలు నిబ్బాగ్ ఏమన్నా ఆడాడా? మంచిగా ఆడాడా? సో, యష్మి ఎక్కడ తప్పు చేసింది? ఇవన్నీ కూడా ఒకసారి చర్చించుకుందాం. సో, దానికంటే ముందు యాజ్ యూజువల్‌గా నేను అడిగే రిక్వెస్ట్ తప్పకుండా లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూడండి. అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా 6000 నా గోల్‌ని మీరు రీచ్ చేపిస్తారని ఆశిస్తున్నా. ఇక మనం మెగా చీఫ్ టాస్క్ గురించి చెప్పుకుందాం. అక్కడేం లేదండి. 3 ఉంటాయి. 3 పెట్టుంటారు. బ్యాలెన్స్‌డ్ టాస్క్ ఇది. సో, కుండలుంటాయన్నమాట. 3 కుండలు. 6 కుండలు పెట్టుంటారక్కడ. సో, అక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. ఏందబ్బా! ముగ్గురే ఉన్నారు గదా! 6 కుండలేందని. తర్వాత వాళ్ళే మాట్లాడుకుంటారు. సో, దీనికి యష్మిని ఆహ్, బిగ్ బాస్ అయితే కా మన సంచాలకుగా నియమించారు. ఎందుకు నియమించారనే దానికి దీంట్లో అవకాశం ఉంది. ఎందుకంటే సంచాలకి ఏదనుకుంటే అది జరిగేటట్టుంది. ఇప్పుడు గౌతమ్‌కి ఎలా ఇచ్చారో, అలాగే ఈమెకి గూడా ఇచ్చారు. ఈమె ఎలా చేస్తదని కూడా ఇచ్చుండొచ్చు. ఏంది ప్రతిదీ కూడా లెక్కేనబ్బా! భోజనం చేసేది కూడా లెక్కే అక్కడ. నవ్వేది కూడా లెక్కే. నువ్వు ఏది చేసినా గానీ కౌంటే. సో, ఆ 3 ఉంటాయి. ఆ కుండలేంటంటే ముగ్గురికి మీకి పెట్టాలి. అక్కడ ఎనకాల బ్యాలెన్స్ ఒక కాలు పెట్టి బ్యాలెన్స్‌కి పట్టుకోవాలి. అది. బజర్ మోగినప్పుడల్లా ఒక ఇద్దరొచ్చి 2, 2 అయ్యుంటాయి. దాంతో ఆ మట్టి తీసుకొచ్చి ఆ కుండలో వేయాలి. ఇది ప్రాసెస్సు. సో, ఫస్ట్ పెట్టారు. అందులో 1, 2, 3, 1 అన్నారు. వదిలేశారు. తర్వాత బజరొచ్చిన తర్వాత వేశారు. సో, ఆ వేయడంలో గూడా ఏంటంటే సంచాలకి ఇష్టమనమాట. సంచాలకయితే ముందు ఎవరికైనా ఐ థింక్ నబీలు కాదు. సారీ. నిఖిల్. నిఖిలు తర్వాత ఇంకెవరబ్బా! అవినాష్. నిఖిల్, అవినాష్‌కి అవకాశం ఇచ్చింది. నిఖిలేమో మన తేజకేసాడు 2. అవినాష్ ఏమో మన పృథ్వీరాజ్‌కేసాడు. సో, తర్వాత ఆ రౌండ్‌కొచ్చిన తర్వాత విష్ణుప్రియ వచ్చింది. అదేవిధంగా ఆహ్, ప్ర విష్ణుప్రియ ఇంకెవరో వచ్చారు. గుర్తులేదు. ఎందుకంటే ఇయన్నీ గుర్తుపెట్టుకోలేదు నేనక్కడ. నేను కూడా టెన్షన్‌గా చూసా. సో, మొత్తానికైతే వేశారు. కానీ ప్రేరణ వచ్చి ఏం చేసిందంటే ఒక్కరికే వేయాలి 2. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆహ్, క తేజకొకటి అదేవిధంగా పృథ్వీరాజ్‌కొకటొచ్చింది. అది తప్పు కదా! ఇద్దరికి కలిపి ఒక్కరికే ఎయ్యాలి 2 కలిపి. సో, ఇక్కడైతే ఈళ్ళు చాలా సేపు సతాయించాడు. మరి నబీలైతే ఏంటో ఆయన వాదన, ఆయన ఏంటో నాకు అర్థమైంది. ఏమంటారు పట్టుకొని తీసేయమంటాడు. అది పట్టుకుంటే గబక్కన దులిపి కింద పడిపోతే లా నష్టపోతాడు కదా పృథ్వీ. లేదా ఇంకోటేయమంటున్నాడు. ఈ అమ్మాయి ఏమంటది? నేను అట్లా చేయను. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తున్నా గాని ఎళ్ళిపోయి ఏసేసింది. కాబట్టి నేను కన్సిడర్ చేయను. అదే విధంగా కొనసాగని అని చెప్పి అదే విధంగా కొనసాగుతా ఉంటది. కాకపోతే ఇక్కడేంటంటే మెయిను ఆ అమ్మాయి చెప్పే క్రమం అంటే ఎవరెవరు రావాలనే క్రమం అందరికీ 4 నలుగురికి ఒక్కొక్కరికి 4 సార్లనమాట. 4, 2, 8 వచ్చాయి. కానీ ఇక్కడ చేసిన ఆ అమ్మాయి ట్రిక్ ఏంటంటే ప్రేరణ 2 సార్లు పిలిసి తర్వాత పిలవల. అప్పటికి రోహిణి అడిగింది. ప్రేరణ అంటే అది నా ఇష్టం గదా! అని అనింది. అంటే దీన్ని బట్టి ఏంటి బయాస్డ్ అనే గదా! సో, ఎంత నేను ఇండివిడ్యువల్ అని చెప్పి నువ్వొక సంచాలకుగా ఉండి నువ్వెట్ట బయాస్డ్ చేస్తావు? అందరికిచ్చేటి అవకాశం ఆ అమ్మాయికి కూడా ఇవ్వాలి గదా! సో, ఆ అమ్మాయికిస్తే ఆ అమ్మాయి పృథ్వీకేస్తదని.
సో, ఇది చాలా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే యష్మి తన బుద్ధి మార్చుకోలేదనేది ఈ గేమ్‌తో నాకు అర్థమైపోయింది. మరి నబీల్ అయితే అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను? ఇల్లాజికల్‌గా మాట్లాడడం, ఇల్లాజికల్‌గా వాదించడం. ఇప్పుడు ఒకటి ఎక్కువ ఇప్పుడు ఒకటి ఎక్కువ పోస్తున్నాడు. సో, దీనికి తేజకి వేయాల్సింది అక్కడేసారు. ఇప్పుడు అతనికి అదనంగా మోస్తుండు కదా! ఇప్పుడు దాన్ని తీసేయొచ్చు కదా! ఇలా చేయొచ్చు కదా! మనోడు మాటకారే. చేష్టలు ఏమి లేవు. ఫస్ట్‌లో ఉన్నంత లేదు నమీల్‌కి ఇప్పుడు. వ్యవహారం చెడిపోయింది. ఎందుకంటే ఈ మాటలకే. ఇతను ఇప్పటికి కూడా తెలుసుకోలా. ఎవరు ఏ విధంగా ఆడుతున్నారనేది ఇప్పటికి తెలుసుకోలా. ఇక అతను చేసిన మరొక పొరపాటేంటంటే, అతను వంతొచ్చినప్పుడు రోహిణికేసేటప్పుడు స్పీడ్‌గా వేయడం. ఎంత చూసేదానికి కూడా చాలా చిరాకేసింది. అందరూ ఎలా ఏస్తారు పట్టుకొని నీట్‌గా చిన్నగా ఏస్తారు. ఎందుకంటే అది కుండ స్పీడ్‌గా ఏస్తే దొల్లి కూడా పడిపోద్ది కింద. అది తెలీదా? ఆ మాత్రం జ్ఞానం లేదా? తీసుకొచ్చి 2 సార్లు అట్టేసాడు. అప్పటికి ఆ అమ్మాయి రోహిణి చెప్పింది. ఎవరికి సంచాలకి ఇట్లా ఏయద్దని చెప్పి కాస్త స్లో ఏయించండి అంటే ఆ అమ్మాయి ఏమంటుంది? అది వాళ్ళ ఇష్టం గదా! అంటుంది. నిజమే వాళ్ళ ఇష్టమే. కానీ మినిమమ్ హ్యుమానిటీ ఉంటదా? ఉండదా? చిన్నగా వేయాలి గదా! పక్కనోళ్ళు అవినాష్ ఏస్తున్నాడు అతనికి పృథ్వీకి. చిన్నగా ఏసాడు గదా! సో, మొత్తానికి ఒక గంట సేపయితే ఇదే విధంగా తంతు జరిగింది. మధ్యలోనే చాలా సేపు ప్రయత్నం చేశాడు పాపం మన టేస్టీ తేజ. ఆ పర్సనాలిటీ నిజంగా అంతసేపు నిలబడుకోవడం చాలా గొప్ప విషయం. పడిపోయాడయితే మొత్తానికి. సో, తర్వాత ఈళ్ళిద్దరు అబ్బా! మామూలు వారు గాదబ్బా! నిజంగా రోహిణి ఒక స్వింగ్‌లాగా ఆడిందబ్బా! అందరూ నేను ఆడపులి అని చెప్పుకుంటుంటారు. వీళ్ళంతా పులులు కాదు పిలులు. నిజమైన పులి స్వింగ్ ఎవరంటే ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 మొత్తానికి రోహిణి. ఎందుకంటే పృథ్వీ లాంటి స్ట్రాంగ్ కంటెస్ట్ మీద నిలబడి కంట్రోల్ చేసి కాలుతో అది బ్యాలెన్స్ చేసి నిలబడింది చూడు. హ్యాట్స్ ఆఫ్ నీకు రోహిణి. నిజంగా చాలా గొప్ప విషయం. ఒక అమ్మాయి పృథ్వీని అందులో ఎవరైతే తనని అవమానకరంగా నామినేషన్‌లో తన పర్సనాలిటీని గురించి కామెంట్ చేసాడో అతని మీద గెలవడం అది చాలా ఇంకా ఆ అమ్మాయికి బూస్ట్ ఇచ్చే కార్యక్రమం ఇది. సో, ఇంకా చాలా సేపు దరిదాపు 8:30కో స్టార్ట్ అయింది. 10:30 దాకా వచ్చిందండి. సో, ఎన్ని గంటలు ఉన్నారో చూడండి. కాళ్ళు తిమ్మిలి పట్టి అసలు వర్కే చేయవు. కానీ పృథ్వీ చాలా వరకు ప్రయత్నం చేశాడు గానీ, అతనికి సహకరించలేదు పాపం. ఆహ్, కానీ ఇక్కడ ఈ అమ్మాయి వల్ల అతను ఫీల్ అయ్యాడు. మగ పిల్లకాయలైతే ఫీల్ అయ్యి ఉండేవాడు కాదు. చాలా సేపటికి ఆహ్, చాలా బాగా ఎంకరేజ్ చేసిర్రు ఈళ్ళంతా కూడా. కాబట్టి ఏంటంటే, ఇక్కడ రోహిణికి ఎంకరేజ్‌మెంట్ తక్కువ. అక్కడ చేసింది ఎవరు? కేవలం మన అవినాషు, తర్వాత మన గౌతమ్ అండ్ ప్రేరణ. ఈ ముగ్గురే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకే అతనికే సపోర్ట్ చేశారు. ఒక రకంగా ఎక్కువ సపోర్ట్ పృథ్వీకే దక్కింది. కానీ అక్కడ బుద్ధి బలంతో పాటు బలం గూడా ఉండాలి. సో, ఇవి 2 ఉపయోగించింది ఆ అమ్మాయి. ఇతను ఉపయోగించలేదని కాదు. ఒక్కోసారి లక్ కూడా మ్యాటర్సే. లక్ కూడా మ్యాటర్సే. ఒకరోజు నబీల్‌కి వాళ్ళిద్దరికి పడింది ఇలా పట్టుకోనుండేది. సరే ఆ రోజు నబీల్‌కి ఆపరేషన్ కూడా జరిగింది. కానీ లాస్ట్‌లో వదిలేసాడు కదా! లక్ కూడా ఫేవర్ చేయాలి. సో, మొత్తానికి ఇదయిన తర్వాత అతను వదిలేసాడు. ఆ వదిలేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా వదిలేసింది. ఎందుకంటే అతను వదిలిన తర్వాత ఈ అమ్మాయి వదిలింది. లేకపోతే ఉంటదా అమ్మాయి? సో, వాళ్ళందరూ అయితే మామూలు హ్యాపీ కాదు. రోహిణి ఆనందానికి అవధులు లేవు. అందరికీ థాంక్స్ చెప్పింది. 'బిగ్ బాస్' థాంక్స్ చెప్తే వాళ్ళ డ్యాడీ, మమ్మీకి గూడా చెప్పింది. ఆమెకి ఎవరైతే సహాయం చేశారో, హెల్ప్ చేశారో మరి అవినాష్, మరి ప్రేరణ అయితే అతుక్కునేసింది పోయి. అంతా అయిన తర్వాత మరలా వచ్చి పృథ్వీరాజ్‌ని హగ్ చేసుకొని నీ వల్లే నేను గెలిచాను. నువ్వు అంత కాంపిటీషన్ ఇవ్వబట్టే నేను గెలవగలిగాను అని చెప్పి నువ్వేం బాధపడబాకు అని చెప్పి చెప్పింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే అతను ఏడ్చేసాడు. బాగా ఏడ్చాడబ్బా! నేను ఇంతవరకు ఈ సీజన్‌లో అతను ఏడవంగానే ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. కానీ గౌతమ్ వచ్చి కూర్చున్నాడు పక్కన ఏడుస్తా ఉంటే. ఇట్ ఈస్ గేమ్ మచ్చా వదిలేయి అన్నాడు. చెప్పిన తర్వాత మాట్లాడలేదు కానీ నిఖిల్ మాట్లాడుతుండు. సో, అదే విధంగా మరి నబీల్ మాట్లాడుతుండు. మన మన ఈమె ఉంది కదా! మజ్ను మన విష్ణుప్రియ మీద నిలబడుకొని అక్కడ పక్కన. ఆ ఫేస్ మాత్రం మారిపోయింది. ఆ అమ్మాయి ఇదే అమ్మాయి దగ్గర ఉన్నది. ఇప్పుడు
ఓడిపోయాడు. ఆ అమ్మాయి గెలిచింది. కనీసం ఆ అమ్మాయికి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పాలి కదా! నిన్ను ఆడియన్స్ ఎట్ట రిసీవ్ చేసుకుంటారు? అక్కడే కదా! ఒరేయ్! తగు వేసుకున్నా గాని అప్పుడే తగు వేసుకున్నా కానీ కంగ్రాచ్యులేషన్ చెప్పింది అనేది న్యూట్రల్ ఆడియన్సు ఆహ్, క నీకు కనెక్ట్ అవుతారు గదా! అంటే నీకేం లేదు. నువ్వు కప్ గెలవాలని వచ్చినట్లేదు. ఆహ్, ఏదో ఉన్నన్ని రోజులు ఉందామా అని అనుకున్నదా? లేకపోతే ఇదేమైనా మేనేజ్‌మెంట్ కోటా అని అనిపిస్తుంది నాకైతే. మేనేజ్‌మెంట్ కోటాలోనే వచ్చినట్టుంది. అందుకని ఆమె అంత ధీమాగా నామినేట్ చేసుకోండి అని అంటుందంటే ఇంక నేనేమనుకోవాలి? సో, మొత్తానికైతే ఆహ్, నామినేషన్స్‌లో నిజంగా బాడీ షేమింగ్ చేసాడు ఒక రకంగా చెప్పాలంటే. నాగార్జున సార్ కూడా అడిగాడు గదా! సో, బాడీ షేమింగ్ చేసాడు రోహిణిని. నువ్వు పరిగెత్తాలంటే పరిగెత్తలేవు అన్నట్టు కూడా అన్నాడు. కానీ అతన్నే ఓడించింది చూసారా? ఇట్ ఈస్ గ్రేట్ అది. సో, ఇది ఈ 'మెగా చీఫ్‌కి' సంబంధించినటువంటి విషయాలు. ఆహ్, 'బిగ్ బాస్' 8 సీజన్‌కి లాస్ట్ మెగా చీఫ్ రోహిణి. ది గ్రేట్ రోహిణి. సో, ఆడపులి శివంగిలాగా ఆడినటువంటి రోహిణికి మరొకసారికి కంగ్రాచ్యులేషన్ చెప్తూ మరలా ఎవరు ఓటింగ్ పరిస్థితులు ఓటింగ్ అయితే గందరగోళంగా ఉందబ్బా! ఎందుకంటే ఈ పీఆర్ టీమ్ వల్ల గందరగోళం సృష్టించారు వాళ్ళు. సో, ఎవరు ఏ విధంగా యేసుంటారనేది కూడా అర్థం కావడం ఇప్పుడు కూడా టైం అయిపోయి బహుశా. సో, దానికైతే ఒక క్లారిటీ వస్తదనుకుంటున్నా. మరి ఒకసారి నేను ఉదయం ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్‌తో వస్తాను. సో, అప్పటిదాకా గుడ్ నైట్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.